హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూసుఫ్ ఖాన్ అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసరికి మనకి మంగళగిరి ట్రెక్కింగ్ ఫుల్ రూట్ పాత్ వీడియో అనమాట. సో మీరు ప్రీవియస్గా చూసింది మీకు లాస్ట్ టైం ఫస్ట్ పెట్టిన వీడియోలో మంగళగిరి ట్రెక్కింగ్ అని చెప్పి వీడియో పెట్టా కదా, అందులో వచ్చేసరికి మనం డెక్ వ్యూ పాయింట్కి ఎట్లాగా వెళ్తాము అనే వీడియో అంతవరకు చూశారు. సో ఈ వీడియో వచ్చేసరికి మనం కంప్లీట్గా చూడండి, ఫుల్ ట్రెక్కింగ్ పాత్. అండ్ మీకు ఇది వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో వచ్చే వ్యూ పాయింట్ కన్నా మన మధ్యలో వెళ్ళే దారి ప్లేసెస్ రూట్ చాలా బాగుంటుంది మీకు. సో హోప్ అందరూ సేఫ్గా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. వీడియోస్ షేర్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి లైక్స్ చేస్తున్నారు అండ్ ఓకే, బట్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు కూడా ఇంకా కొద్దిగా ఎనర్జీగా అండ్ బూస్ట్ లెవెల్కి వెళ్ళగలను. అంటే మీకు నేను ఇంకా మీకు వీడియోస్ చేయడానికి అండ్ మీకు ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూపించడానికి నాకు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియో చూడండి, వ్యూ కూడా చాలా బాగా ఉంటుంది. సో మనం ఇట్లా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇది వచ్చేసరికి మనకి ఎట్లాగ వెళ్ళాలంటే ఇప్పుడు మనకి ఇది రోడ్డు స్టార్టింగ్ మనం టికెట్ కౌంటర్ దగ్గర ట్రెక్కింగ్కి అని చెప్పి 50 రూపీస్ టికెట్ పే చేయాలి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట ఫుల్ ట్రెక్కింగ్ చేయాలంటే. ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ వచ్చేసరికి ఇది పమైరా ట్రీ వ్యూ పాయింట్ అనమాట. ఇది స్టార్టింగే వస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇంకా అట్లా మీకు రూట్ మొత్తం చూపిస్తాను, చూడండి ఎండ్ వరకు. సో యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, మేము ఈ ట్రెక్కింగ్కి మా టీం సభ్యులతో అందరితో కలిసి రావడానికి లేట్ జరిగింది. వాళ్ళు కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయారు. మాది లేట్ అవ్వడం వల్ల ఇంకా నేను, మా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చాడు అబ్దుల్ మతీన్, మేమిద్దరం కలిసి వస్తూ ఉన్నాము. సో మేము బయలుదేరాము, ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మా ఫ్రెండ్ ఇంకో అతను ఉన్నాడు, ఆదిత్య అని చెప్పి. సో అతనికి కూడా కాల్ చేసాము. అతనేమో బ్రో లేట్ అయిపోయింది బ్రో, ఇంకా లేట్ అయిపోయింది, ఇంకెళ్తే ఇంకా వ్యూ ఏమి ఉండదు నాకు తెలిసి, అందులో వాళ్ళతో పాటే కలిసి వెళ్ళి ఉంటే బాగుండేది అని చెప్పి చెప్పాడు. లేదు బ్రో వెళ్ళిపోదాం, ఎంత లేట్, ఒక 10 మినిట్స్ కదా లేట్ అయింది, 10 మినిట్స్ హాఫ్ అన్ అవరే కదా అని చెప్పి ఇంకా అతనికి కూడా కాల్ చేశాను అనమాట. ఇంకా మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. సో మా వాళ్ళు నాకు తెలిసి ఇంకా మాకన్నా ముందే ఉన్నారు, మా టీం మొత్తం ముందే వెళ్ళిపోయారు. ఇంకా మేము 3 మెంబర్స్ కలిసి ఇంకా అట్లా మాట్లాడుకుంటా, ఇంకా జోక్స్ చెప్పుకుంటా, డిస్కస్ చేసుకుంటా ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాం మేము. చూడండి ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది మీకు. మాకు దాదాపు ఒక 1 అవర్ పట్టింది నడవడానికి. అండ్ మీకు మధ్యలో మీకు రెస్టింగ్ ప్లేసెస్ ఉంటాయి మీకు, అండ్ రెస్టింగ్ ప్లేసెస్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. దాదాపు 9 రెస్టింగ్ ప్లేసెస్ ఉంటాయి. అంటే మీకు కొద్ది దూరం నడుచుకుంటా వెళ్ళిన తర్వాత కొద్దిగా అలసిపోయినా అట్లా కూర్చోవడానికి అట్లా ప్లేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. వీడియో చూడండి, మస్ట్ అండ్ షుడ్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. చూడడానికి గ్రీనరీ వ్యూ కానీ మొత్తం నేచర్ మొత్తం చాలా బాగుంటుంది మీకు న్యాచురల్గా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఇది సెప్టెంబర్ 15వ తారీఖు వెళ్ళాము, సండే రోజు వెళ్ళాము మేము. అండ్ మీకు ప్లేస్ ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉంది, ఇంకా బెటర్గా ఉంటుంది ట్రైనింగ్ ఇంకా బాగుంటుంది. ప్రీవియస్ మేము 2-3 వీక్స్ కూడా ట్రెక్స్కి అటెండ్ అవ్వలేదు. అది కూడా ఏంటంటే ఇప్పుడు విజయవాడలో ఫ్లూడ్స్ రావడం రీజన్తో కూడా మొత్తం బాగా వర్షాలు పడినాయి కదా మన ఏపీ తెలంగాణ సైడ్ కూడా. సో అందుకని ప్రీవియస్ కూడా ఎక్కడ ట్రెక్కింగ్కి అటెండ్ అవ్వలేదు ఒక 2-3 వీక్స్ వరకు. సో ఈ మంత్ ఇంకా మళ్ళీ కొద్దిగా నెక్స్ట్ ట్రెక్కింగ్ కూడా చేయడానికి కూడా కొద్దిగా మాకు యూజ్ ఉంటుంది. కొద్దిగా అలాగే ఆపకుండా ఉంటే కొద్దిగా మనకు కూడా అలవాటుగా ఉంటుంది అనే ఇదితో ఇంకా దగ్గరలో ఉన్న మంగళగిరి ట్రెక్కింగ్కి ఫుల్ రూట్ పాత్ చూపిద్దామని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అట్లా వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసరికి మాకు దాదాపు పైన వచ్చేసరికి గండాలయ స్వామి టెంపుల్ అండ్ ట్రెక్కింగ్ పాత్ రూట్ అప్ డౌన్ ఉంటుంది అనమాట. టెంపుల్ ఉంటుంది. చాలామందికి ఏంటంటే అది మ్యాక్సిమం డెక్ వ్యూ పాయింట్ వరకు వెళ్ళి వచ్చేస్తారు. సో ఇది ఫుల్ ట్రెక్ వీడియో అన్నమాట ఇది. ఇట్లా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు రెస్టింగ్ ప్లేసెస్ వ్యూ పాయింట్స్ ఉంటాయని చెప్పి. సో ఇట్లా ఉంటాయి అన్నమాట ఇవి రెస్టింగ్ ప్లేసెస్.
చూడండి ఈ సన్ రైజెస్ కనబడుతున్నాయి కదా, ఇవి మీకు వీడియోలో అలా చాలాసార్లు. ఇప్పుడు మార్నింగ్ మనకి సన్ రైజెస్లో మనకి ఉండడం వల్ల ఏంటంటే విటమిన్ డి వస్తుంది. దానివల్ల మనకి హెల్త్కి బాగా ఎనర్జీగా ఉంటుంది అండ్ మనం కూడా యాక్టివ్గా ఉంటాం. సో ఇలా మార్నింగ్ టైం ట్రెక్కింగ్కి ఎప్పుడైనా వెళ్ళండి, ఇలా మార్నింగ్ వెళ్ళండి. ఇంకా కొద్దిగా ఎర్లీగా వెళ్ళాలి. యాక్చువల్గా మాకు లేట్ అయిపోయింది. ఇంకా ఎర్లీగా వెళ్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. మేము అక్కడికి 7కి ఏమో వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము మేము. సో ఇంకా ఎర్లీగా అంటే ఒక 6కి అట్లా స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండేది. సో ఇదిగోండి, ఇవి మొత్తం ఏంటంటే ఇది మంగళగిరిలో దాదాపు నాకు తెలిసి 9 కొండల వరకు ఉన్నాయి. ఇవి ఎదురు మీకు కొండలు కనబడుతున్నాయి కదా, అక్కడ ఒక 3-4 కొండలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే మామూలుగా ఎక్కడానికి మనకి లేదు, ఇది ఓన్లీ ఆ కొండల దగ్గర ఏంటంటే ఇప్పుడు అక్కడ పోలీస్ బెటాలియన్ ఇది జరుగుతుంది. అంటే పోలీస్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రెక్కింగ్ చేయడానికి వాళ్ళ పర్పస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అక్కడ కొండ మీద కూడా కొద్దిగా మీకు మొత్తం చెక్కేసి ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి ఇంకా గన్ ట్రైనింగ్ ఇట్లా ఉంటాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. సో వాళ్ళ పర్పస్ మీద వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆ ఎదురు కనబడుతున్న మనకి 3-4 కొండలు. మీకు ఆ కొండలు వ్యూ పాయింట్ అనేది మనకి డెక్ వ్యూ పాయింట్ దగ్గర చాలా బాగా కనబడుతుంది. చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అది కూడా వ్యూ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇది మంగళగిరికి మనకి మంగళగిరి అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు దానికి అర్థం ఏంటిది అంటే, మంగళ్ అంటే ఏంటంటే వాళ్ళ ప్రకారంగా మంచి అని చెప్పి, గిరి అంటే కొండల్ని గిరి అంటారు అన్నమాట. సో దీన్ని అందుకని మంగళగిరి అని చెప్పి అంటారు. అది కూడా నేను కూడా వేరే వాళ్ళ స్టోరీస్, ఇలా ఎఫ్బీలో స్టోరీస్ అలా. అండ్ మా గ్రూప్లో ఒక మేడం ఉన్నారు, మా జీటీకే గ్రూప్లో. సో ఆ మేడం వచ్చేసరికి ఈ ట్రెక్కింగ్ చేయడానికి ఒంగోలు నుంచి ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యారు అండ్ మంగళగిరి గుంటూరుకి రావడానికి 5 కల్లా వచ్చేసారు ఈ ట్రెక్కింగ్ చేయడానికి. ఆ మేడం మీకు ఒక నోవెల్స్ టైప్ అట్లా రాశారనమాట. నేను నా వాట్సాప్ నెంబర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి నేను స్టేటస్ పెడతా ఉంటాను కదా, వాళ్ళు చూడొచ్చు. సో ఆ మేడం ఒక నోవెల్ లాగా అట్లా రాస్తే నేను అందులో చదివాను. ఒక మ్యాటర్ అట్లా రాస్తే స్టోరీ టెల్లింగ్ టైప్. నాకు కూడా అక్కడే తెలిసింది ఈ మంగళగిరికి మీనింగ్. మ్యాక్సిమం మేము దగ్గరికి వచ్చేసాము. అప్ టు రీచ్ పాయింట్ చూడండి, ప్లేస్ చూడండి ఎంత బాగుందో అసలు. నేను ఇక్కడ ఒక రీల్ చేశాను, 1 or 2 రీల్స్. అది నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టాను. చూడకపోతే చాలా బాగుంటుంది ప్లేస్. ఇది వచ్చేసరికి ఇంకా రెస్టింగ్ ప్లేస్ అనమాట. ఇంకా దగ్గరికి ఇంకా వచ్చేసాము. ఇంకా మ్యాక్సిమం ఈ రూట్లోంచి ఇంకా అట్లాగే స్ట్రైట్గా వెళ్తూ ఉంటాయి. మీకు లెఫ్ట్ రైట్ 2 రూట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమో మీకు కండాలయ స్వామి టెంపుల్ వస్తుంది. మీకు రైట్ సైడ్ వెళ్తే ఏమో ఇంకా ట్రెక్కింగ్ పాత్ రూట్, అంటే ఇప్పుడు మనం ఎక్కాం కదా అట్లాగే మొత్తం కంప్లీట్గా డౌన్ అయ్యే రూట్ వస్తుంది. మీకు మధ్యలో డెక్ వ్యూ పాయింట్ కూడా వస్తుంది మీకు. సో ఫ్రెండ్స్ చూడండి, చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా, అందరూ ఏంటంటే డ్రింకింగ్, స్మోకింగ్ అట్లా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఆ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఈ ప్లేసెస్కి వచ్చి అక్కడే బీర్ బాటిల్ పడేయడం, ప్లాస్టిక్ బాటిల్స్ అట్లా పడేయడం, ప్లేస్ని పాడు చేస్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఉన్న నేచర్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ముందు మనకి ఇంకా పొల్యూషన్ అనేది ఎక్కువైపోతుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో సో దానికి తగ్గట్టే కూడా అదే విధంగా మనం కాలుష్యాన్ని కూడా అట్లాగే పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఇలాంటి ప్లేసెస్లో అయినా నీట్గా పెట్టండి. మనమే ఇలా కొండెక్కిన తర్వాత గాలి పీల్చుకోవడానికి, ఆక్సిజన్ తీసుకోవడానికి మనకి చాలా హెల్త్కి మంచిది అండ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్లేసెస్ ఇలా మొత్తం రావడానికి మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఒక హెల్తీ ట్రెక్ లాగా ఉంటుంది. సో ఇంకా రీచ్ అయిపోయాము. మీకు ఇది హిల్ పైన అనమాట. ఇంక మొత్తం టాప్ వచ్చేసాము మనం. ఇక్కడ ఉంటుంది కండాలయ స్వామి టెంపుల్. మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తే డౌన్ అయిపోతే ఇంకా చూశారు కదా ట్రెక్కింగ్ డౌన్ అని చెప్పింది ఒక వీడియోలో, కొద్దిగా బ్యాక్ వీడియోలో చూశారు కదా. సో దగ్గరకు వచ్చేసాము గండాలయ స్వామి టెంపుల్ దగ్గరికి. అదిగోండి ఇక్కడ కనబడుతున్నారు చూడండి, ఇది మా టీం మొత్తం. దాదాపు మేమందరం ఒక 35 మెంబర్స్ వరకు వచ్చామండి టీం మొత్తము. సో మాకు లేట్ అవ్వడం వల్ల మేము ముగ్గురము ఇంకా వాళ్ళు అక్కడ రీచ్ అయిపోయారు. కొద్దిగా కలవడం లేట్ అయింది. ఇదిగోండి వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి చూస్తే మీకు మంగళగిరి
మొత్తం సిటీ కనబడుతుంది మీకు. సో ఇప్పుడు ఈ మంగళగిరికి రావాలంటే మన గుంటూరు నుంచి ఇక్కడికి రావడానికి ఏమో 25 కిలోమీటర్స్ పడుతుంది. విజయవాడ పీపుల్కి రావాలంటే ఇక్కడికి 10 కిలోమీటర్స్ పడుతుంది అన్నమాట. ఇది ఎయిమ్స్ పక్కన ఉంటుంది, మంగళగిరి ఎయిమ్స్ పక్కనే ఉంటుంది ఇది కూడా. సో మేము ఇంకా నా పాత ఫ్రెండ్స్ అండ్ నా స్కూల్ సీనియర్స్ కొన్ని మంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా కలవడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మీట్, వాళ్ళు కూడా ఇంకా గ్రూప్లో ఉన్నారు. బట్ వాళ్ళతో కూడా నేను ఇది ఫస్ట్ టైం ట్రెక్ చేయడము. ఇది వచ్చేసరికి ఎయిమ్స్లో చదువుకునే నార్త్ ఇండియన్స్ అంట వీళ్ళందరూ పిల్లలు, స్టూడెంట్స్. సో వాళ్ళు చెప్తున్నారు ఇంకా దగ్గరలో ఏమున్నాయి ప్లేసెస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. మాకేం తెలీదు, మాకు దగ్గరలో ఉంది ఇంక ఇది ఒకటే కదా మాకు, అందుకని చెప్పి ఇంకా ఇక్కడికే వచ్చాము. మీకు ఇంకేమైనా తెలిస్తే చెప్పండి, మాకు ఇక్కడ ఏం తెలియదు అని చెప్పాను నేను. మామూలుగా ఇలా మన కొండవీడు ఉంది కదా, ఇప్పుడు ఉన్న కొండల్లో నాకు తెలిసి బెస్ట్ ట్రెక్కింగ్ కన్నా వాకింగ్ డిస్టెన్స్ చాలా ఎక్కువ మన కొండవీడు. రైన్ పడిన మూమెంట్లో వెళ్తే ఇంకా మామూలుగా ఉండదు అనమాట, సూపర్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా మినీ ఊటీ అనమాట. మనకి అరకు, వనజంగి చెప్పుకుంటాం కదా వైజాగ్లో, దానంత కాకపోయినా మనకి ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళకి అదే ఇంకా బెస్ట్ అనమాట. ఇంకా నాకు తెలిసి దగ్గరలో ఇంకా దాంతో ఈక్వల్గా పాటు చెప్పాలంటే. సో ఇంకా పైన టాప్ ఆఫ్ ద హిల్ మొత్తం చూసేసాము, అయిపోయింది. ఇంకా ఇట్లా కిందకి డౌన్ దిగుతున్నాము ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకోవడానికి. సో ఇలా వస్తా ఇదిగోండి, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్లో, నేను లాస్ట్ టైం ఇక్కడ దాకా వెళ్ళాను కదా, డెక్ వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేసాను కదా, అదిగోండి ఇది డౌన్ అయ్యేటప్పుడు ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ చూడండి చాలా చల్లటి గాలి వస్తుంది మీకు. మొత్తం అంత పైనుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తా అక్కడ ఒక 2-3 మినిట్స్ ఆగండి చాలు, ఫ్రెష్ ఎయిర్ చల్ల గాలి వస్తుంది. సో అదిగోండి అక్కడ నుంచి వ్యూ. ఇక్కడ మొన్న బాగా వర్షాలు పడినాయి కదా, సో అక్కడక్కడ వాటర్ ఆగి అట్లా కనబడుతుంది అనమాట మీకు వ్యూ మొత్తం అది. సో అట్లా ఉంటుంది. అదిగోండి ఈ మేడం గారే, మీకు ఇందాక చెప్పాను కదా ఒంగోలు నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చారని చెప్పి, ఆ మేడమే వచ్చింది మాకు జీటీకే టీంతో పాటు మా అందరితో ఇట్లా కలిసి వచ్చారు. సో ఇట్లా మీకు అదిగోండి ఇది ట్రెక్కింగ్ డౌన్ అయ్యే పాత్ అనమాట. సో అట్లా చిన్నగా ఇంకా స్లిప్ అవ్వకుండా అలా జాగ్రత్తగా చిన్నగా దిగుతూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు కొద్దిగా ఈజీగానే ఉంది, మొత్తం మ్యాక్సిమం వాకబుల్ డిస్టెన్సే. సో ఇట్లా వచ్చేటప్పుడు మరి కొద్దిగా కొండరాళ్ళు అట్లా ఉన్నాయి కదా, అండ్ రీసెంట్ టైమ్స్లో వర్షం పడడం వల్ల కొద్దిగా ఇది పీచుగా ఉంటుంది కదా, కొద్దిగా స్లిప్ అవ్వకుండా అట్లా జాగ్రత్తగా చిన్నగా దిగుకుంటూ వస్తున్నాము. ఇంకా మ్యాక్సిమం ఏముంటారు, ఇంకా ఇది డెక్ వ్యూ పాయింట్ అనమాట, మీరు ప్రీవియస్ వీడియోలు చూసే ఉంటారు. సో ఈ డెక్ వ్యూ పాయింట్ దగ్గర ఇంకా మా టీం మొత్తం ఇంకా అక్కడికి వచ్చేసాము. ఫొటోస్ తీస్తున్నాడు చూడండి, అన్నయ్య పేరు రాము, చాలా బాగా తీశారు. మీకు వీడియో ఎండ్ వరకు చూడండి, కొన్ని పిక్స్ పెడతాను, నేచర్ పిక్స్ మొత్తం చాలా బాగా, అంటే చాలా విజిబుల్గా ఉంటుంది మొత్తం చూడడానికి కూడా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇంకా డెక్ వ్యూ పాయింట్ కూడా ఇంకా దగ్గర ఫొటోస్ వీడియోస్ రిలీజ్ చేసుకొని ఇంకా అట్లా అయిపోయింది, కంప్లీటెడ్ ట్రెక్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇంకా అట్లా డౌన్ వస్తున్నాము అందరము. మెయిన్ ఏంటంటే మోహన్ అన్నయ్యకి అండ్ పుల్లారావు అన్నయ్య ఉన్నారు, మా గ్రూప్ లీడర్ అండ్ హోస్ట్, వీళ్ళిద్దరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఇలా ట్రెక్కింగ్ కానీ అడ్వెంచర్ ప్లేసెస్ కానీ ఎవరైనా తీసుకెళ్తారో వాళ్ళు జస్ట్ తీసుకెళ్ళినందుకే వాళ్ళు స్పెషల్గా మనీ ఛార్జ్ చేసుకుంటారు, 300 to 500. సో ఇప్పుడు వరకు ఇలాంటి చిన్న స్మాల్ ట్రెక్స్ ఏమైనా ఉన్నాయో వాటికి ఏవి కూడా మనీ ఛార్జ్ చేయలేదు ఇప్పటి వరకు స్టిల్. సో ఇది జీటీకే గ్రూప్ మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అండ్ ఎవరైనా మా గ్రూప్లో యాడ్ అవుదాం అనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి, వాళ్ళకి నాకు వాట్సాప్ నెంబర్ పెడతాను, మీకు వాట్సాప్లో లింక్ షేర్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. సో ఇంకా ట్రెక్కింగ్ ప్లేస్ మొత్తం అయిపోయింది, ఇంకా కిందకి వచ్చేసాము. ఇంకా మొత్తం చిన్నగా స్టెప్స్ మొత్తం ట్రెక్ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అందరు ఇంకా టీం మొత్తం ఇంకా చూసుకున్నాం, అందరు మీట్ అయిపోయి ఒక దగ్గర చేరి కలుసుకుని ఇంకా బయటికి అవుట్ ఆఫ్ ద గేట్ వెళ్ళిపోయాము.
ఇవి చూసారు కదా, ఈ అన్నయ్య పేరే పుల్లారావు అనమాట. అది అది చెట్టు వచ్చేసరికి జామ పండ్లు అంటారు కదా, చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఆ చెట్టు అనమాట అది. ఇలా ఇంకా అందరూ వన్ బై వన్ ఇంకా చూసుకుంటాం, మొత్తం మెంబర్స్ మొత్తం కరెక్ట్గా ఉన్నావా లేవా అని చెప్పి ఇంకా అందరూ వచ్చి అందరూ కలిసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మోహన్ అన్నయ్య ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకుని ఫ్రెండ్స్ అందరూ. సో థ్యాంక్ యూ అందరికీ, వీడియో చూసి అందరికీ ఇంతవరకు. సో నేను పిక్స్ మొత్తం మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అక్కడ వ్యూ పాయింట్ దగ్గర దీని మధ్యలో నేచర్ పిక్స్ అండ్ గ్రూప్ పిక్స్. లాస్ట్ ఒక 30 సెకండ్స్ 50 సెకండ్స్ ఉంటుంది, అదొక వీడియో చూడండి. ఆ వీడియో మొత్తం ఓన్లీ పిక్స్ అనమాట. బెస్ట్ క్లిక్స్ మాకు బెస్ట్ క్లిక్స్ అనిపించి తీసాము. ఆ క్లిక్స్ ఒకసారి చూడండి.